బంగ్లాదేశ్ ఘటన ఇది దైవ సంఘటన. ఎందుకంటే ఇది 125 కోట్ల హిందువులకు, ప్రపంచవ్యాప్తంలో ఉన్న మేమే హిందువులమని సంవత్సరంకోసారి సత్యనారాయణ వ్రతం చేసుకునే హిందువులకు, ఏడాదికి ఒక్కసారి కొబ్బరికాయ కొట్టి వెంకటేశ్వర స్వామి గుండులు తీసుకునే హిందువులకు మొత్తం పోయేటట్టున్నారు. ఎదుటోని కొట్టకుండా నేను కొట్టకుండా చూసుకో, ఎదుటోని చంపకుండా నేను చంపకుండా చూసుకో. ఎదుటోడేమో 11 మందితో క్రికెట్ ఆడుతున్నాడు, నువ్వు 2 క్రికెట్ ఆడుతున్నావు. ఫస్ట్ అధిక సంతానం కూడా, అధిక సంతానం కాదు, మా తాతలు ముత్తాతలు 5 4 మీరు కూడా కానండి. ముస్లిం సోదరులు ఎంతమందిని కంటే మనం అంతకన్నా 2 ఎక్కువ అంటాం. 2 కంటున్నారు కదా, ఒకడు డాక్టర్ కావాలా, ఒకడు ఇంజనీర్ కావాలా. మరి వాళ్ళు చచ్చిపోతే ఎట్లా? ఇప్పుడు బంగ్లాదేశ్ ఓడిచేసినట్లు. ఒక డాక్టర్ని కన్నావు, స్మూత్ గా సున్నితంగా పెంచినావు, బాయిలర్ కోళ్ళలాగా. ఇప్పుడు ఎలా తిస్తున్నాడు బంగ్లాదేశ్, కాళ్ళు పైకి తలకాయ కిందికి. ఎక్కడైతే అవయవాలు చూసుకుంటే కూడా చంపుతున్నారు, మర్మాంగాలు చూసుకుంటే చంపుతున్నారు. వీడు హిందూ అంటే చంపుతున్నారు. మరి ఆ 2 ఏం చేసుకుంటారు? ఆ 2 కాపాడుకున్నందుకు ఇంకా 6 కానండి. ఒకడు ఆర్మీలు ఉండాలా, ఒకడు రైతు ఉండాలా అన్నం పెట్టేందుకు, ఒకడు దేశాన్ని కాపాడుతూ ఉండాలా, ఒకడు పోలీసులు ఉండాలా, ఒకడు న్యాయానికి అడ్వకేట్ ఉండాలా, ఒకడు రాజకీయ నాయకులు ఉండాలా, ఒకడు వ్యాపారవేత్త ఉండాలా, ఒకడు పక్క గుండా ఉండాలి, రౌడీ ఉండాల. ధర్మానికే సావాలాడు. ఎదుటి ధర్మం ఎప్పుడు నేను అవమానిస్తుందో ఆ బిడ్డ రెడీ ఉంటాడు. ఏది పట్టుకోవాలా, ఎదుటోడు ఏది పట్టుకుంటాడో పట్టుకుంటాడు. తుపాకీ పట్టుకుంటే తుపాకీ పట్టుకుంటాడు, పూలదండ పట్టుకుంటే పూలదండ. ఒకటి ప్రత్యేకంగా కనాల. అయితేనే హిందూ జాతి నిలబడుతుంది, ఈ సనాతన ధర్మం ఒడిగట్టకుండా ఉంటుందని